పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడాల శ్రీహరి గోపాలరావు నామినేషన్ కార్యక్రమంలో భాగంగా 30,000 మంది కార్యకర్తలు అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహించి స్థానిక పాలకొల్లు ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం ముందు వచ్చి నామినేషన్ వేసి గెలిపే జయంగా కృషి చేస్తామంటున్న గుడాల శ్రీహరి గోపాలరావుతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గుడాల గోపాలకృష్ణ అయితే గోపి ఎన్నికల నామినేషన్లో భాగంగా ఈరోజు అయితే నామినేషన్ వేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి పాలకొల్లు భారీ ర్యాలీగా అయితే కార్యకర్తలతో అభిమానులతో అయితే నామినేషన్ వేయడానికి అయితే వచ్చారు. మరింత సమాచారం గోపి గారిని అడిగి తెలుసుకుందాం. అంతా ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు భారీ నాయకులతో కార్యకర్తలతో అభిమానులతో అయితే ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేయడానికి వచ్చారు. ఇది రోజు ఎలా ఉంది? ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నమ్మకంతో నాకు పాలకొల్లు బాధ్యతలు అప్పచెప్పారో ఆ బాధ్యతని శిరసాహ వహిస్తూ నేను పాలకొల్లు నియోజకవర్గాన్ని బలోపేతం చేసుకుంటూ గతంలో 2019, 2009 ఈక్వల్ చూసుకోండి. అప్పుడు రెండోసారి 2004, 2024 అదే రిపీట్ జరగబోతుంది. మీరు చూసుకోండి. అతి మెజారిటీతో పాలకొల్లు నియోజకవర్గంలో నేను గెలుస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుంది. వచ్చిన ఎలక్షన్ అయిన మరునాడు నుంచే పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడి పాలకొల్లులో ఉన్న ప్రధాన సమస్యలన్నీ ఎజెండాగా తీసుకుని పలానా పని నా వల్ల అవ్వదనే పని కూడా లేకోకుండా ఆ క్వశ్చనే లేకుండా అభివృద్ధి దృష్టిలో తీసుకెళ్తాను. మాటలు చెప్పే నాయకుడిని కాదు, నేను పని చేసి చూపిస్తా. ఎప్పుడైనా సరే మాటల కోసం మైకుల కోసం నేను రాను. పని చేయటానికి ఉన్నా పలానా పని ఉంది, పలానా రోడ్డు మునిగిపోతుందని మీరు చెప్పండి. ఇమీడియట్గా ములుగుతాం అంటే రోడ్డు వేస్తే ప్రాబ్లం క్లియర్ అవుతుందా, డ్రైన్ క్లియర్ చేస్తే ప్రాబ్లం క్లియర్ అవుతుందా నేనే వచ్చి వస్తా. స్వయంగా పరిశీలించి పని చేస్తా. అంతేగాని ఏసీలో కూర్చొని పలానాది ఏంటో అని నేను పెట్టిచ్చేస్తానని చెప్పను. దయచేసి నేను ప్రజల్లోనే ఉంటాను. ప్రజలు చెప్పిన సమస్యలే చేస్తా. నేను నెగ్గిన తర్వాత చేసేది ఈ నెల కష్టపడితే నెగ్గేది ఇంట్లో పడుకొచ్చేది అనుకుంటారేమో. నిరంతరం ప్రజల్లోనే ఉంటా. నిరంతరం రాక్షసుల్లో తిరుగుతా ప్రజల్లో. నేను పని చేసి నిరూపించుకుంటా ప్రజల్లో. ఒక్కరోజు కూడా నేను పరిపాలనా విభాగంలో తప్ప వేరే ఆలోచన నాకు లేదు. వేరే ఆలోచన అవసరం లేదు. నాకు డ్రామాలు చేయవసరం లేదు. నేను నిజాయితీగా ప్రజల కోసమే బతుకుతా, ప్రజల కోసమే జీవిస్తా. ప్రజాదరణ కోసమే నేను పరుగులు పెడుతూ ఉంటా. ఎక్కడ పని ఉన్నా గుడాల గోపి ఉంటాడు. పలానా విలేజ్లో ప్రాబ్లం ఉంది, ఎలమంచిలి మండలంలో చిన్న గ్రామంలో చిన్న ప్రాబ్లం ఉందంటే అక్కడ నేను ఉంటా. అలాగే టౌన్లో ఎస్సీపేటలో చిన్న ప్రాబ్లం ఉందంటే అక్కడికి వెళ్ళి నేను చూసి పరిష్కరించి వస్తా. అంతేగాని అయిపోయిందిరా మళ్ళీ 5 సంవత్సరాలు మళ్ళీ ఆ టైంకి వచ్చేటోడికి మళ్ళీ ఇంకొక రకంగా ఆలోచించవచ్చనే క్యారెక్టర్ నాది కాదు. ప్రజలు నిజాయితీగా అభిమానించేలాగా నేను పరిపాలిస్తాను. ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గం 175లో ప్రత్యేకత తీసుకొచ్చేలాగా అడుగులు వేస్తా. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నేనే, స్టేటు నేనే. ఇప్పుడు ఇంకోటి కొత్త న్యూస్ ఏంటంటే నేనే ఇంటర్నేషనల్ అంటే భారతదేశంలో నేను కేంద్రంలో పెద్ద నాయకుడిని చెప్పుకునే స్థాయికి మాట్లాడుకున్నారు. ఎవరో మాటలు చెప్పుకుంటే నాయకుడు ఎవరో గమనించండి. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు మనం ఏం చేస్తే మనకు తిరిగి వస్తుంది. మనం ఇలాగ ఇస్తే ఇప్పుడు బాల్ ఫోర్స్గా కొడితే ఫోర్స్గా వస్తుంది, స్మూత్గా కొడితే స్మూత్గా వస్తుంది. మనం చేసే పనిలో కంటెంట్ ఉండాలి కానీ మాటల్లో కంటెంట్ అవసరం లేదని చెప్పేసి మీడియా వారికి తెలియజేస్తుంది. అలాగే ఇప్పుడు ఈరోజు 30,000 మంది కార్యకర్తల అభిమానులతో అయితే నామినేషన్ వేశారు కదా, మీ ప్రత్యర్థికి మీ గెలిపే చేయమని ఏమైనా చెప్తారు? మన గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు వాళ్ళు ఎలాగో వాళ్ళ గురించి వాళ్ళే డబ్బా కొట్టుకుంటారు. నా గురించి నేను డబ్బా కొట్టుకోను. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి వస్తే ఆ వ్యక్తి పని చేస్తే ఆ వ్యక్తి వెళ్ళి 100 మందికి చెప్తాడు. అక్కడ అది ఒరిజినల్ ఫోకస్. నా వ్యక్తిత్వాన్ని నేనే డబ్బా కొట్టుకుంటే మీరు ఇచ్చే ఫోకస్తో వచ్చేది ఆ 5 నిమిషాల్లో నిలబడుతుంది. రియాలిటీగా వచ్చే ప్రజాదరణ ఎప్పుడూ పోదు. నేను ప్రజలు నమ్మేటట్టుగా వారికి నేను పనిచేసి వారి దగ్గర గౌరవాన్ని పొందుతానని తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు మీ అధినాయకుడు పథకాలు పొందిన ఉంటేనే ఓట్లు వేయండి, పొంది ఉండకపోతే వేయక్కర్లేదు. అలాగే మీరు పాలకొల్లు నుంచి ఈ ఓటర్లకి ఏం సూచనిస్తున్నారు?
సేమ్ మా నాయకుడు ఏం ఆదేశాలు ఇచ్చారో మేము అదే ఇస్తాం. ఎందుకంటే మా నాయకుడు ఆదేశాలు ఇచ్చారు, ఆయన ఇచ్చింది మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఆయన ఇవ్వంది కూడా రిక్వెస్ట్ చేసుకుని నా నియోజకవర్గంలో ఇది షార్టేజ్ ఉంది అన్న, నాకు ఇది చేయాలన్నా, నాకు పాలకొల్లులో కొంచెం ప్రాబ్లం ఉంది, ఇవి మనం తెచ్చుకోవడంలో ఉంటుంది, మనం చేయడం. మనకి చెయ్యాలని ఆంక్ష ఉంటే దయచేసి ఒకటి గమనించండి, శాసనసభలో అడుగు పెట్టాలంటే మన దగ్గర క్వాలిటీ ఉండాలి, నిజాయితీ ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి, ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలి. ప్రజలు వచ్చినప్పుడు ఓపికగా విని ఆ సబ్జెక్టు మీద కనీసం ఒక 10 నిమిషాలు మనం జాస్ పెడితే ఆ పని పూర్తి చేయగలమని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఎందుకంటే నేను ఎమ్మెల్యే కాకపోయినా నేను 8 సంవత్సరాలుగా ఎమ్మెల్యే అంటే ఏంటో చూశాను, ఎమ్మెల్యేగా ఏం చేయొచ్చో ప్రజలకు చూశాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా ఇన్ఛార్జ్గా ఉన్నదానికంటే 3 రెట్లు ఎక్కువ చేయగలనని ధైర్యం నాకు ఉంది. ఆ నమ్మకంతో ప్రజలకు భరోసా ఇస్తాను, నేను చేయగలను. అలాగే పాలకొల్లు నియోజకవర్గంలో మీరు గెలుపొందిన తర్వాత ఏం చేయబోతున్నారు? చెప్పాను కదా సార్, గెలుపొందిన తర్వాత నా పాలకొల్లుని ఒక 2029 నాటికి నాది 90% దాదాపు నేను ఇక్కడున్న పెండింగ్స్ అన్నీ క్లియర్ చేయగలని నమ్మకం నాకు ఉంది. ఇక్కడ మనం 2 రకాలు ఉంది. ఒకటి, ఇది అమృత్సర్లోకి వెళ్తుంది టౌను. రెండోది, మనకి నెక్స్ట్ ఫండ్స్ తెచ్చుకోవచ్చు. సో హ్యాపీ, పాలకులను అభివృద్ధి చేసి నేను చూపిస్తా. రేపు మే నెలలో 13వ తారీఖున జరిగే ఎలక్షన్లో నా విజయం ఈరోజే ప్రజలు చూపించారు. ఎందుకంటే వారి అభిమానాన్ని ఈరోజు రోడ్ల మీద చూపించారు, రేపు ఓట్ల రూపంలో చూపిస్తారు. వారందరికీ నేను ప్రత్యేకంగా నా శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేస్తాను. పాలకొల్లు నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి వచ్చి నామినేషన్ అయితే వేయడం జరిగింది. నేను గెలిచిన తర్వాత పాలకొల్లు నియోజకవర్గం అభివృద్ధి పదంలో అయితే ముందుకు తీసుకెళ్తానని చెప్పి మా అధినాయకుడు ఏదైతే చెప్పాడో, లబ్ధి పొంది ఉంటే ఓట్లు వేయండి లేకపోతే లేదని చెప్పాడు, అదే నేను చెప్తున్నాను. మా వైఎస్ఆర్సీపీ గుడాల శ్రీహరి గారు అయితే చెప్పడం అయితే చెప్పింది. వీడియో జర్నలిస్ట్ దుర్గారావుతో చంద్రశేఖర్, స్టూడియో న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా.